నుదుటి మీద బొట్టు లేకపోతే బొట్టెక్కడా, ఫస్ట్ వెళ్ళి మొహానికి బొట్టు పెట్టుకోపో అన్న మాట విని ఎన్ని రోజులు అవుతుందో. అమ్మమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచింది, తన ప్రేమతో, తన పద్ధతులతో, తన జ్ఞాపకాలతో. తనకి ఎన్నో లేఖలు రాశాను, కొన్ని తను చదివింది, మరికొన్ని అంత తొందర ఏంటో. ఇలా అనుకోవడం స్వార్థమా లేక ప్రేమనా? కానీ అనుక్షణం తన పలుకులు, తన అస్తిత్వం, తన ఆలోచనలు గుర్తొస్తూనే ఉంటాయి. మనం ఆకలేస్తుంది అని అనక్కర్లేదేమో, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. అమ్మమ్మ తను ఏం చేసినా అందులో ప్రేమనే ఉంటుంది. అదేంటో మనం మన గురించి జాగ్రత్తలు తీసుకోకపోయినా తిడుతుంది, మనకి మన మీద శ్రద్ధ లేదని. ఇంత పిచ్చిగా మనల్ని ఇంకెవరు ప్రేమిస్తారు? చెట్టుకు ఉన్న పువ్వులన్నీ కోసి అవి అల్లి జడలో పెట్టు, ఆ పరిమళం తానై. వ్యాన్ వచ్చేసింది అని వెళ్ళిపోతుంటే, ఇదిగో ఈ ఒక్క ఇడ్లీ అయినా తిను అంటూ నోటి ముద్ద తానై. చీకట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుంటే, నేను తోడుగా వస్తాను పదా అంటూ వెళ్తురుతానై. అమ్మో కింద పడ్డా అని అంటే విలవిలలాడిపోతూ వెంటనే దెబ్బ మీద పసుపు పెడుతూ మందు తానై. అమ్మమ్మ కంటే ఎక్కువగా అమ్మ తానే మమ్మల్ని తన ప్రేమాభిమానాలతో పెంచిన ఓ అమ్మమ్మ. ఒక పాట పాడు పాప, విని చాలా రోజులైంది అను నీ మాట ఇంకా నా చెవిలో వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ ఏ పాట పాడినా నువ్వు విని నన్ను ఆశీర్వదిస్తుంటావని. మన ఇంట్లో పూచే ప్రతి పువ్వు నీ నవ్వులే, ప్రతి చెట్టు, ప్రతి మొక్క నిన్ను పలకరిస్తూనే ఉంటాయి. ఇంత దూరం వచ్చేటప్పుడు తెలియదు అదే ఆఖరిసారి నీతో నేను గడిపే క్షణాలు అని. తెలుసుంటే అసలు దూరంగా వెళ్ళేదాన్నే కాదేమో. అమ్మమ్మ ఎప్పటికీ నీకై వేచి చూస్తూ, నీ జ్ఞాపకాల వనములో ఓ చిన్ని సిరిమల్లె.